ఒక అడవిలో ఒక పెద్ద పౌండ్ ఉందన్నమాట. ఆ పౌండ్ దగ్గరికి కొంగ వచ్చింది. ఆ కొంగ తన ఆహారం అయిన చేపల కోసం కొంగ జపం చేసినట్టుగా యాక్టింగ్ చేసిందనమాట. స్లీపింగ్ చేస్తున్నట్టుగా. కొంతసేపటికి ఒక చేప చిక్కినట్టే చిక్కి చేయి జారిపోయింది. వెంటనే కొంగ చేపతో, మిత్రమా, నేను నిన్ను తినటానికి రాలేదు, నీతో స్నేహం చేయటానికి మడుగులోకి వచ్చాను. మడుగంటే ఏంటి? ఒక పౌండ్ అనమాట. నేను మారిపోయాను, నన్ను నమ్ము అంది. అప్పుడు చేప వెనక్కి తిరిగి, నిన్ను తినను, నీతో స్నేహం చేయటానికే వచ్చానంటే ఎలుక పిల్లి మాటలకు నమ్ముతుందా? నమ్మదు కదా. వాటి మధ్య విరోధం ఎలాగో నీతో స్నేహం కూడా అలాగే ఉంటుంది. అందుకే మన ఇద్దరి మధ్య స్నేహం కుదరదు. నేను నీకు ఆహారం కనుక అంటూ నీటిలోకి వెళ్ళిపోయింది. మాటల మధ్యలో పెట్టి తన ఆహారం చేసుకోవాలనుకుంది. కానీ చేప కనిపెట్టేసినందుకు కొంగ నిరాశగా గట్టు మీద చేరింది. అప్పుడే ఒక తోడేలు గట్టు మీదకి వచ్చింది. తనకు కనిపించిన కొంగను ఎలాగైనా తిని తన ఆకలిని తీర్చుకోవాలని ఆశగా ఎదురుచూసింది. కొంత దూరంలో ఉండగానే తోడేలును కనిపెట్టేసింది కొంగ. గట్టు మీదకి రాబోతున్న తోడేలును చూసి కొంగ ఎగిరిపోయింది. అప్పుడు తోడేలు అందంట, మిత్రమా, నేను నిన్ను తినటానికి రాలేదు, నీతో స్నేహం చేద్దామని వచ్చాను, నన్ను నమ్ము అందంట. అప్పుడు చేప అన్న మాటలు కొంగకి గుర్తుకు వచ్చాయి. కొంగ అంది, తోడేలు మామ, నీతో స్నేహం చేయటానికి వచ్చానంటే కప్ప పాము మాటలు నమ్ముతుందా? నేను కూడా అంతే. నేను నీ ఆహారాన్ని కనుక నీకు మధ్య స్నేహం కుదరదు అంటూ తుర్రుమని పైకి ఎగిరి వెళ్ళిపోయింది. చేప తనకు ఆహారంగా ఉపయోగపడకపోయినా తను ఇట్లా తప్పించుకోవటానికి ఉపయోగపడినందుకు చేపకి మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకుంది కొంగ. తోడేలు కొంగ కనిపెట్టేసిందనుకుంటూ బిక్కుమొహం వేసింది.